గుడ్ మార్నింగ్ అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు అండి. ప్రతిరోజు వాగ్దానం ఇచ్చిన బిడ్డలకి యూట్యూబ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకును మీ కుటుంబ సభ్యులకి, అలాగే భారతదేశంలో ప్రపంచమంతా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒక దైవజనుడిగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నూతన సంవత్సరంలో ఆయన కృప, ఆయన ఆశీర్వాదం మీ మీద ఉండేలాగా నా ప్రత్యేకమైన ప్రార్థన. ప్రత్యేకించి ఈరోజు వాగ్దానం విందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. 2023లో ఒకవేళ చేదైన సంఘటన జీవితంలో జరిగి ఉండొచ్చు. నష్టాలు వెంబడి నష్టాలు నీకు జరిగి ఉండొచ్చు. ఒకవేళ అవమానాలు, నిందలు, భయంకరమైనటువంటి పోరాటాలు నీకు వచ్చి ఉండొచ్చు. ఒకవేళ అది తలుచుకొని 2024 కూడా భయపడుతూ అడుగుపెట్టామేమో. ఇంకా 2024లో కూడా అలాంటి సంఘటనలు నాకు జరుగుతుందా అని భయంగా ఉన్నావేమో. భయపడకు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి, వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాలు నువ్వు పాతది మర్చిపోయేటట్లుగా, పాత సమస్యను నీకు గుర్తుకు రాకుండా దేవుడు నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఒకవేళ ఆర్థికమైన కార్యము కావచ్చు, ఆరోగ్యపరం కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఈ సంవత్సరంలో దేవుడు నీకు నూతన కార్యము చేయబోతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధ ఉదయకాలన ప్రభా, వాగ్దానం విన్న బిడల మీద నీ కృప ఉంచండి అయ్యా. నీ ఆశ్చర్యకార్యం జరిగించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎవరెవరు నా ప్రభా తండ్రి నూతన సంవత్సరంలో తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ రక్తంతో కడిగి బాగుచ్చాను నా ప్రభా. ఎవరెవరు నా ప్రభా ఏ కుటుంబాలైనా సమస్యలతో బాధలతో ఉన్నారో వారిని లేవనెత్తండి అయ్యా. ప్రపంచంలో ప్రతి తెలుగు ప్రజలను కూడా మీరు దర్శించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.